చందమామ కథలు కలిసొచ్చిన అదృష్టం. రాయలవీడు అనే గ్రామంలో రామయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మంచివాడు. ఎవరికీ అపకారం చేయడు, అబద్ధం చెప్పడు, కష్టపడి పనిచేసేవాడు. కానీ ఎంత కష్టపడినా అతని ఇంట్లో పేదరికం మాత్రం తగ్గేది కాదు. గ్రామంలోని వాళ్ళు, రామయ్య, నీకు అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు అని ఎగతాళి చేసేవారు. ఒకరోజు ఉదయం రామయ్య తన పొలానికి వెళ్తుండగా దారి పక్కన ఒక వృద్ధుడు అలసిపోయి కూర్చొని ఉండటం చూశాడు. బాబు, 2 రోజులుగా అన్నం తినలేదు, కొంచెం సహాయం చేస్తావా అని అడిగాడు. రామయ్య తన దగ్గర ఉన్న ఒక భోజనపు మూటని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. తను ఆకలితోనే పొలం పనికి వెళ్ళిపోయాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వి, నీ మంచితనం నీ అదృష్టాన్ని మారుస్తుంది, సమయం వచ్చినప్పుడు అది నీ ముందుకు వస్తుంది అని చెప్పాడు. ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు రామయ్య. తన పనిలో తను మునిగిపోయాడు. కొన్ని రోజుల తర్వాత అతని ఎద్దు అడవిలోకి పారిపోయింది. దానిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు వేర్లు దగ్గర నేల కొద్దిగా కూలిపోయి ఉండటం కనిపించింది. ఆసక్తిగా మట్టిని తొలగిస్తే ఒక పాత ఇనుప పెట్టె బయటపడింది. పెట్టె తెరిచి చూడగా అందులో బంగారు నాణేలు, వెండి నాణేలు, పురాతన ఆభరణాలు కనిపించాయి. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇది నా సొత్తు కాదు, దీని యజమాని ఎవరై ఉంటారు అని అనుకున్నాడు. గ్రామ పెద్దల దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పాడు రామయ్య. వాళ్ళు రాజుగారికి సమాచారం పంపారు. కొద్ది రోజుల తర్వాత రాజుగారి అధికారులు వచ్చి ఆ నిధిని పరిశీలించారు. అది ఎన్నో సంవత్సరాల క్రితం రాజభవనం నుంచి దొంగిలించబడిన నిధి అని తెలిసింది. రాజుగారు రామయ్యను రాజభవనానికి పిలిపించాడు. నీవు ఈ నిధిని దాచుకొని ఉండవచ్చు, కానీ నిజాయితీగా అప్పగించావు. ఇలాంటి మనుషులు రాజ్యానికి గర్వకారణం అని రాజు ప్రశంసించాడు. బహుమతిగా కొంత బంగారం, పెద్ద పొలం, మంచి ఇల్లు ఇచ్చాడు. అంతేకాక రాజ్యంలో ఒక ఉద్యోగం కూడా ఇచ్చాడు. రామయ్య జీవితమే మారిపోయింది. అయినా అతను ఎప్పటిలాగే వినయంగా ఉండేవాడు. గ్రామంలోని పేదలకు సహాయం చేసేవాడు. అనాథ పిల్లలకు చదువు చెప్పించేవాడు. రైతులకు విత్తనాలు కొనిపెట్టేవాడు. ఇదంతా చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఒకరోజు అదే వృద్ధుడు మళ్ళీ గ్రామానికి వచ్చాడు. రామయ్య వెంటనే గుర్తుపట్టి నమస్కరించాడు. వృద్ధుడు నవ్వుతూ, నువ్వు సంపద వచ్చిన తర్వాత కూడా మారలేదు, అందుకే నీ అదృష్టం నీతోనే ఉంటుంది అన్నాడు. వృద్ధుడు అలా చెప్పి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళాక గ్రామస్తులు వెనక్కి తిరిగి చూస్తే ఆ వృద్ధుడు కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక మాట ప్రసిద్ధి చెందింది. అదృష్టం ఒక్కసారిగా రావచ్చు, కానీ అది నిలిచి ఉండాలంటే నిజాయితీ, మంచితనం, దయ మనిషిలో ఉండాలి. రామయ్య కథ తరతరాలకు ఆదర్శంగా నిలిచింది. పిల్లలకు ఈ కథను చెప్పి మంచి మనసుతో చేసిన ఒక మంచి పని కూడా ఎప్పుడో ఒకరోజు కలిసొచ్చి అదృష్టంగా తిరిగి వస్తుంది అని పెద్దలు చెప్పుకునేవారు.